తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అలాగే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీకి కూడా అత్యంత కీలకంగా మారబోతున్నాయి. అయితే గతంలో మాదిరిగా ఎప్పుడు అధికారంలో ఉండే పార్టీ అభ్యర్థులే ఎక్కువగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుస్తూ వస్తుంటారు. కానీ ఈసారి మాత్రం అలాంటి పరిస్థితులు మాత్రం ఉంటాయో లేవో అనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందనే నమ్మకంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా లేకపోవడం, హామీలు నెరవేర్చడంలో వెనుకపడుతుండడం, అలాగే ఇతర రాష్ట్రాలకు వెళ్లి తెలంగాణలో అన్ని కూడా అమలవుతున్నాయి, ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా అమలవుతున్నాయని విస్తృతంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే అక్కడకు వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతుండడం, అవి కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వీక్ గా ఉండడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మైలేజ్ వచ్చిందని చెప్పవచ్చు. ఇక లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 0కు పడిపోయినా కానీ ఆ తర్వాత పరిస్థితులు మొత్తం చాలా వరకు మారాయని చెప్పవచ్చు. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే బలంగా ఉందా, లేకపోతే లోక్సభ ఎన్నికల్లో 0 డిజిట్కు పరిమితమైన కానీ బీఆర్ఎస్ పార్టీ తిరిగి బలపడిందా, లేకపోతే బీజేపీ పార్టీ బలపడుతుందా అనే అనుమానాలన్నిటికీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సూచన కాబోతుంది. అందుకే రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి పైకి గంభీరంగా కనిపిస్తున్నా కానీ ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ అలాగే బీజేపీ 3 పార్టీలు కూడా లోపల టెన్షన్ పడుతున్నట్లయితే తెలుస్తుంది. ఇకపోతే రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇంతకు ముందులా పార్టీ కోసం బలంగా పనిచేస్తేనే టికెట్లు ఇవ్వరు. పార్టీతో పాటు ప్రజల్లో కూడా మంచి పేరు ఉండడం, అలాగే ప్రజలకు ఏవ అవసరం వచ్చినా కానీ అండగా ఉన్నటువంటి లీడర్లకే ఈసారి టికెట్లు దక్కే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ అయితే ఎలాగైనా ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో బలంగా పార్టీ కోసం ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వడమే కాకుండా ఇతర పార్టీలో ఉండి ప్రజల్లో మంచి పేరున్నటువంటి నాయకుడిని పార్టీలు చేర్చుకొని టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా చాలా చోట్ల కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏది ఏమైనా కానీ రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకంగా మారనున్నాయి. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలన్నా కానీ బీఆర్ఎస్ పార్టీ నుండి వలసలు వెళ్లకుండా ఆపాలన్నా కానీ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలే అత్యంత కీలకం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామాల ప్రజలంతా కాంగ్రెస్ వైపే నిలబడ్డారు. ఇక హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలైతే బీఆర్ఎస్ పార్టీ వైపు నిల్చున్నారు. కాబట్టి గ్రామాల్లో ఉన్న ప్రజలు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే కాంగ్రెస్ వైపు ఉంటారా, లేక బీఆర్ఎస్ అలాగే బీజేపీ వైపు ఉంటారా అనేది వేచి చూడాలి.